చాలామంది చేసే మిస్టేక్ జీవితంలో ఒకేసారి 2 పనులు చేయడం అనుకోవడం. అంటే ఉదాహరణకు నెట్వర్క్ మార్కెటింగ్‌లో చాలామంది ఏం చేస్తారంటే ఒకేసారి 2 కంపెనీలో జాయిన్ అవుతారనమాట. ఉదాహరణకు వెస్టీజ్‌తో పాటు ఇంకేదైనా బైకుల కంపెనీ కావచ్చు, ఇంకా బూట్ల కంపెనో, సూట్ల కంపెనో, వేరే ఏదైనా కంపెనీ. అంటే ఒకేసారి 2 కంపెనీలో జాయిన్ అయ్యి ఎక్కడ నాకు గ్రోత్ వస్తుందో అక్కడ నేను లైఫ్‌ని లీడ్ చేస్తాను, నేను అదే కంపెనీని ఎంచుకుంటా అని చెప్పేసి వారు ఏం చేస్తారంటే ఇక్కడ, అక్కడ 2 దగ్గర పని చేస్తూ ఉంటారన్నమాట. అంటే చూడండి, మన బ్రెయిన్ అనేది ఒకేసారి 2 పనులను ఎప్పటికీ యాక్సెప్ట్ చేయదు. అయితే ఇక్కడ ఏమవుతుందంటే మన గ్రోత్ అనేది స్లో అవుతుంది, అసలు మనం సక్సెస్ అనేది కాలేము. కాబట్టి మన పెద్దవాళ్ళు మనకి ఏం చెప్పారు, 2 పడవల మధ్యలో ప్రయాణం ఎప్పటికైనా ప్రమాదకరం. అంటే ఏదో ఒక రోజు మనం నీటిలో మునగక తప్పదని చెప్పారు. నిజమండి. ఎందుకనంటే మనము ఎప్పుడైతే ఒకే పని పైన, ఒకే గోల్ పైన మనం ఎప్పుడైతే ఫోకస్ చేసి పనిచేస్తామో అక్కడ మనం సక్సెస్ కావడానికి 100కు 100% అవకాశాలు ఉంటాయి. ఉదాహరణకు చూడండి, ఇది మన జీవితం అండి. మన జీవితంలో మనం ఏం చేస్తామంటే 2 పనులు. అంటే ఉదాహరణకు ఇక్కడ చూడండి, ఇదొక పని, ఇదొక పని. అంటే మన నెట్వర్క్లో అయితే మనం ఒకేసారి 2 కంపెనీలు జాయిన్ అయినాం. ఇప్పుడు మనం ఇటు ఫోకస్ చేయలేం, ఇటు ఫోకస్ చేయలేం. ఒకవేళ మనం ఏమనుకుంటాం, ఇందులో గ్రోత్ వస్తుందో, ఎక్కడ మనం టీం వస్తుందో అని చెప్పేసి మనము ఆలోచిస్తుంటాం అన్నమాట. ఇక్కడ ఏమవుతుందంటే ఎక్కడైతే ప్రెషర్ ఎక్కువ అవుతుందో, ఎక్కడైతే మనం ఎక్కువ టైం పెడతామో అక్కడ ఏం జరుగుతుందనే చూడండి. ఏమైంది అంటే ఎక్కడ ప్రెషర్ పెడతామో అక్కడ మనకు ఇది జరుగుతుంది అనమాట. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఏదో ఒక రోజు మనం ఖచ్చితంగా ఫెయిల్ కావడానికి అవకాశం ఉంటుంది. అదే మనం ఒకే పని పైన మనం దృష్టి పెడితే ఫెయిల్ కావడానికి అవకాశం ఉంటుందా? కాదు. కాబట్టి ఏంటంటే మనం ఎప్పుడైనా ఒక పనిని ఎలా చేయాలంటే డూ ఆర్ డై, అంటే గెలవాలి లేదంటే చావాలి అనేటువంటి ఒక నినాదంతో కనుక మనం ఒక నిర్ణయం తీసుకుంటే మన జీవితంలో ఖచ్చితంగా మనం సక్సెస్ అవ్వడానికి 100కు 100% అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి 2 పనులు, 2 కంపెనీలు, 2 జాబులు ఇలాంటి ఆలోచనలు ఈరోజే మానుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ. విష్ యూ వెల్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.